పతనం దిశగా కాంగ్రెస్ ఇప్పటికిప్పుడు ఎన్నికలు ఎంపీ ఎన్నికలు జరిగితే అస్తం పార్టీకి లభించేది 78 స్థానాలే 78 స్థానాలే వస్తాయంట. గత ఎన్నికలతో పోలిస్తే 21% సీట్లు 21 సీట్లు తక్కువ. ఇండియా టుడే సి ఓటర్ సర్వేలో వెల్లడి. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్లో రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాలన పైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదంట. 20% ఓటు బ్యాంకు డౌన్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీకి. మొన్న కాంగ్రెస్ పార్టీకి 99 సీట్లు వచ్చినాయి. ఇప్పటికిప్పుడు ఎంపీ ఎన్నికలు జరిగితే 21 సీట్లు తగ్గిపోతాయంట. అంటే 78 సీట్లే వస్తాయి. 20% ఓటు బ్యాంక్ పడిపోయింది. ఇండియా టుడే సి ఓటర్ సర్వే చేస్తే మొత్తము సర్వే జరిగిన సమయంలో జనవరి 2 నుంచి ఫిబ్రవరి 9 వరకు జరిగింది. 543 లోక్సభ స్థానాల్లో 78 స్థానాలు కాంగ్రెస్ గరిష్టంగా గెలిచేటువంటి అవకాశం ఉంది. సర్వేలో పాల్గొన్నటువంటి ప్రజలు 1,25,123 మంది శాంపిల్స్ తీసుకున్నారు. దీంట్లో ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని చెప్పారు. సో ఇంతకుముందు 99 సీట్లు వచ్చినాయి వాళ్ళకు. మొన్నటి 2024 ఏప్రిల్లో జరిగినటువంటి ఎన్నికలలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 21 సీట్లు తగ్గిపోతాయి. మళ్ళా కాంగ్రెస్ గ్రాఫ్ డౌన్ అవ్వకుండా వస్తూ ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఆప్తోని కయ్యం పెట్టుకునే, ఇటు మిగతా ఎవరు టీఎంసీతోని కయ్యం పెట్టుకుంటుండే, ఎవరైతే బీజేపీని వ్యతిరేకిస్తున్నారో బలంగా బీజేపీని వ్యతిరేకించుకుంటూ ఆయా రాష్ట్రాల్లో బలపడుతున్నారో ఆ పార్టీలను బొందబెట్టే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉండే. అందుకనే కాంగ్రెస్ పార్టీకి గణనీయంగా తగ్గిపోతా ఉన్నది ప్రజాదరణ. ఇంకా కూడా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది, ఇంకా కూడా తగ్గిపోతుంది. 70 కాదు, చివరికి వీళ్ళు ఇంకా చూడండి 50కి లోబడే వస్తారు నెక్స్ట్ వచ్చే ఎన్నికల నాటికి. ఎందుకంటే దాని స్వరూపం అంతా ఇప్పుడు హర్యానా ఎన్నికల్లో, మహారాష్ట్ర ఎన్నికల్లో, మన జరిగే ఢిల్లీ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాల బాగుగోరి ప్రాంతీయవాదాన్ని వినిపించి రాష్ట్రాల ప్రయోజనాల కోసం కొట్లాడేటువంటి పార్టీలు ఏవైతే ఉంటాయో ఆ పార్టీలు అన్నీ కూడా క్లియర్గా మనం అర్థం చేసుకునే ఢిల్లీ ఎన్నికలతోటి. రేవంత్ రెడ్డి చెప్పిండు, హర్యానాలో మమ్మల్ని ఆపు ఓడగొట్టింది, మేము ఢిల్లీలో ఆపును ఓడగొట్టినాం. ఎవరైనా బీజేపీ మీద కొట్లాడాలనుకున్నాడు ఇట్లాంటి కార్యక్రమం చేయరు. హర్యానాలో కూడా ఆపు ఓడగొట్టలే కాంగ్రెస్ పార్టీని. కాంగ్రెస్ పార్టీ కళ్ళు మూసుకపోయి మేము పోటీ చేస్తాము, ఎన్నో కొన్ని సీట్లు మాకు ఇవ్వండి అంటే మీరు అవసరమే లేదు, మేము ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తున్నాం అని చెప్పేసి అక్కడ వాళ్ళు పొత్తు పెట్టుకోలేదు, ఇగ్నోర్ చేసిరు లిటరలీ. ఢిల్లీలో దానికి పర్యవసానం అయింది. సో మొత్తానికి ఏమైంది, ఆప్ని పూర్తి స్థాయిలో పొందబెట్టే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ విజయవంతమైంది, సక్సెస్ అయింది. సో ఇక్కడ బీజేపీని గెలిపించింది ఢిల్లీలో 200% కాంగ్రెస్ పార్టీ ఆప్ను ఓడగొట్టి. సో కాబట్టి ఇట్లా దీంతో ప్రజల లోపల రోజు రోజుకి సన్నగిల్లిపోతుంది దాని మీద ఆశలు, దాని మీద నమ్మకం ఉండట్లేదు. ఈ సన్నగిల్లిపోయి ఇలా 78 స్థానాలకు పడిపోతా ఉన్నది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే. ఇది 78 స్థానాలు కాదు, ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరిగితే 119 నియోజకవర్గాలు, తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరుగుతాయి. ఇప్పటికి 2023లో వచ్చినటువంటి ఎన్నికల్లో దీనికి వచ్చింది 64. ఇప్పుడు మళ్ళీ తర్వాత బై ఎలక్షన్లో ఒకటి వెళ్తే 65 సీట్లు వచ్చినాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నాకు తెలిసి 10 నుంచి ఒక 15 ఓ 20 అటు ఇటుగా ఈ మాత్రం వస్తాయి. కాంగ్రెస్ పార్టీకి ఓటేసేటువంటి పరిస్థితి రాష్ట్రంలో లేనే లేదు. గట్టిగా మాట్లాడితే సింగిల్ డిజిట్కి పరిమితమైనా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ అంత వ్యతిరేకత మూట కట్టుకుంది తెలంగాణ రాష్ట్రంలో. ఇక ఎంపీ ఎన్నికల గురించి కూడా జనాలకు క్లారిటీ ఉన్నది. ఇప్పుడు బీజేపీ గెలిచి ఏం చేస్తున్నాడు, కాంగ్రెస్ అనేది గెలిచి ఏం చేస్తున్నాడు క్లారిటీ ఉన్నది. ఇప్పటికి 2 బడ్జెట్లు చూసిరు వీళ్ళు వచ్చినాక. తెలంగాణ ప్రజలు కూడా ఎప్పుడు చూసినా కానీ ఇదే వస్తుంది తెలంగాణ రాష్ట్రానికి, వద్దన్నా వస్తుంది ఇది. అప్పుడు ఇదే వస్తుంది, ఇప్పుడు ఇదే వస్తుంది. ఎప్పుడన్నా కానీ ఎప్పుడు చూసినా కానీ తెలంగాణ కేంద్రంలో బడ్జెట్ పెట్టినంటే ఇది వస్తున్నది. పక్కనున్న ఏపీకి వేల కోట్ల రూపాయలు పోతున్నాయి, అవతలంగా ఉన్నటువంటి బీహార్కు వేల కోట్ల రూపాయలు పోతా ఉన్నాయి. తెలంగాణకు మాత్రం గుండు సున్నా గాడిద గుడ్డు వస్తుంది. ఈ గుండు సున్నా గాడిద గుడ్డు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీలు కష్టపడి మరి తీసుకొస్తారు ఇక్కడికి. సో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఈ ఎమ్మెల్యే ఎలక్షన్లే కాదు ఎంపీలలో కూడా భయంకరంగా పడిపోతుంది ఇద్దరిది. అదే సర్వే ఎంపీల ఈ తెలంగాణ విషయంలో కూడా చెప్తే బీజేపీకి ఏం ఆదరిస్తున్నారు, బీజేపీని అద్భుతంగా చేస్తున్నారని ఏం లేదు. తెలంగాణ ప్రజలు 8 మందిని గెలిపిస్తే వాళ్ళు ఎందుకు గెలిచిరో వాళ్ళకి తెలియదు, ఎందుకు గెలిపించారో ప్రజలకు తెలియదు. వాళ్ళు గెలిచి సైలెంట్గా ఉన్నారు. ఇది ఈ విధంగా ఇట్లా నడుచుకుంటూ పోతా ఉందన్నమాట వ్యవహారం.